ఈ డబ్బులు తీసుకో. నాకున్నది అది ఒకటే కదా, పర్వాలేదు. వంట చేతికి రాగానే ఎక్కువ దించేసాను. నాకు పండగకి కొత్త బట్టలు కావాలి. ఈసారి డబ్బులు రాగానే కొనిస్తానులే. సరే, నాటకం అయిపోయింది కదా, ఇంకా పద ఇంటికి వెళ్ళిపోదాము. చాలా ఎండగా ఉంది. విత్తనాలు నాటగానే సరిపోదు, నీరు పోయాలి, ఎరువులు వెళ్ళాలి, పక్షుల నుండి పురుగుల బారి నుండి పంటలను కాపాడుకోవాలి. ఇలా ఎన్నో పనులను చేయాలి. అంటే వీటిని నీ బిడ్డలాగా చూసుకోవాలా? అంతేగా మరి, నువ్వు కంటికి వెళ్ళు. ఈసారైనా వర్షాలు పడితే బాగు. కష్టానికి పంట బాగానే పెరిగింది. ఏంటో మొబైల్ కమ్ముకు వస్తున్నాయి. పెద్దవాసనే పడతాను. నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళండి. అసలు ఈ వ్యవసాయం మానేసి పట్నం వెళ్ళిపోతాను. ఏదో ఒక పని చేసుకున్నాను. అదిగో అప్పించిన జమీందార్ గారు వస్తున్నారు. ఇలా రైతు వ్యవసాయం మానేస్తే అందరికీ అన్నం ఎలా దొరుకుతుంది? ఈ డబ్బు సౌకర్యాలను ఇస్తుంది, కానీ ఆకలి వేస్తే ఇవి తినగలరా? బతకడానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చేది అన్నదాత ఒక్కడే. బాధపడకు, ఈ డబ్బుతో మళ్ళీ ప్రయత్నం చెయ్యి.
నిజం